ఇరాను, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌లో భాగంగా 60 రోజుల పాటు ఎటువంటి యుద్ధం చేయకుండా కాల్పుల విరమణకైతే ఒప్పందం జరిగింది. అయితే ఇందులో ఇరాన్ యురేనియంని కూడా ఇచ్చేయడానికి, అంటే శుద్ధి చేసినటువంటి యురేనియం ఉంది కదా, ఆ యురేనియం దగ్గర దగ్గర 444 కేజీలు ఉందంట. ఈ యొక్క యురేనియం ఇవ్వడానికి కూడా ఇరాన్ ఒప్పుకుంది అని ట్రంప్ అయితే తన సోషల్ మీడియా ట్రూత్‌లో చెప్పాడు. అలాగే అమెరికాకి చెందినటువంటి కొన్ని వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. కానీ ఇక్కడ ఈ విషయంలో, యురేనియం విషయంలో ఇరాన్ ఎక్కడా కూడా స్పందించలేదు. అయితే ఇరాన్ పత్రికలు ఏం రాశాయంటే, దీని గురించి స్పందించకుండా ఒకవేళ నిజంగా కాల్పుల విరమణ జరిగితే, ఇరాన్ చెప్పినట్లుగా అమెరికా వింటే, ఇంతకుముందు ఏ విధంగా అయితే హార్మోజ్ జలసింది, అంటే ఫిబ్రవరి యుద్ధానికంటే ముందు జనవరిలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. ఆ విధంగానే మళ్ళీ రాకపోకలన్నీ, నౌకలన్నీ చేయగలుగుతాయని మాత్రం చెప్పింది. యురేనియం విషయంలో మాత్రం ఇరాన్ ఎక్కడా కూడా నోరు విప్పలేదు. అంటే యురేనియం విషయంలోనే ఇప్పుడు అంతా జరుగుతుంది. మా దేశానికి, మా దేశ భద్రతకి మేము దీన్ని శుద్ధి చేసుకుంటున్నాం. అణుబాంబులైనా సరే లేదా అణ్వాయుధాలైనా సరే కేవలం మా దేశ అభివృద్ధి కోసం, అంతేగాని దీన్ని విడిచిపెట్టడం అయితే కుదిరే పని కాదని ఇరాన్ ఇంతకుముందే చెప్పింది. ఇరాన్ యురేనియాన్ని వదిలేయాలంటే రష్యా చెప్పినట్లుగా వినాలి. రష్యా ఏ విషయం అయితే చెప్తుందో ఆ విషయానికి ఇరాన్ కట్టుబడి ఉంటుంది తప్ప అమెరికా ఇచ్చేయమని కానీ ఇచ్చేస్తుందా? ఎందుకంటే యుద్ధాన్ని వెనక నుండి నడిపించేది రష్యా, చైనా లాంటి దేశాలు, ముఖ్యంగా రష్యా. రష్యా లాంటి మిత్రుడి మాట కాదనుకొని ఇరాన్ ఏ నిర్ణయమూ తీసుకోదు. అవసరమైతే యురేనియాన్ని రష్యా దగ్గర ఉంచుతుంది, అంతేగాని అమెరికాకి ఎందుకు ఇస్తుంది? అలా అయితే ఇన్ని రోజులు చేసినటువంటి యుద్ధంలో ఓడిపోయినట్లే లెక్క, అప్పుడు అమెరికా గెలిచినట్లు లెక్క. అమెరికా ఏంటి, మనం ఎలాగో ఒక ప్రత్యక్షంగా ఫిజికల్లీ ఓడిపోయాము, కనీసం ఈ విధంగా ఈ టెక్నికల్గా అయినా సరే, కనీసం ఈ విధంగానైనా సరే గెలుద్దాము, యురేనియం తీసుకొని మేము గెలిచామని చెప్పుకోవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. కానీ రష్యా ఊరుకుంటుందా? రష్యా అమెరికాని గెలవనిస్తుంది. ఇటు ఇంతవరకు ఇరాన్ పోటీ చేసింది, ఇరాన్ యుద్ధం చేసిందంటే కేవలం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో కాదు, వెనక నుండి రష్యా ఉంది కాబట్టి, రష్యా ఇంటెలిజెన్సీ ఇచ్చింది కాబట్టి, రష్యా తాను ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూనే ఈ యొక్క యుద్ధాన్ని నడిపింది. సో ఈ విధంగా ఎక్కడా కూడా యురేనియం ఇచ్చేస్తానని ఇరాన్ చెప్పదు, దానికి అంగీకరించదు కూడా.